రాజన్న సిరిసిల్ల జిల్లా నేతలతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని ఆయన ఆరోపించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఈ 2 మున్సిపాలిటీలో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు ముఖ్య నాయకులంతా మున్సిపాలిటీలో పాదయాత్ర చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో గొడవలు పెట్టుకునే నేతలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా అధికారంలోకి వచ్చేది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ఓటు చేసినా తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెల్లపోయింది. బిడ్డ అల్లుడు కొడుకు 3 ముక్కలు కుక్కల్ని ప్రేమిస్తే బీఆర్ఎస్ పార్టీ 100% కాబోతున్నది. 5 అటల్ బిహారీ వాజ్పేయి గారిది, మోడీ గారిది, అమిత్ షా లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ ముక్త భారత్. కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాలు ఉన్నది? 3 రాష్ట్రాలు, హిమాచల్, కర్ణాటక, తెలంగాణ. ఇప్పుడు మన లక్ష్యం ఏంటంటే, మోడీ గారి లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ ముక్త భారత్. అంటే నెక్స్ట్ వన్ టార్గెట్ ఏంటి? యూపీ తర్వాత కేంద్ర నాయకత్వం దృష్టి మొత్తం 7వ తరగతి కాంగ్రెస్ పార్టీ మొత్తం